ఇప్పుడు సుకుమార్ గారికి, బన్నీ గారికి అవసరం ఏంటి? అంటే నేనదే జానీ మాస్టర్‌ని మాట్లాడుతున్నాను కదా! టార్గెట్ చేసి ఇంతలా ఇబ్బంది పెట్టారు. నేనదే మాట్లాడుతున్నానండి. కానీ ఝాన్సీ గారు చెప్పిన దాన్ని బట్టి అందరూ అనుకుంటున్నారు. ఓకే. నాకేంటంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫాదర్స్ నుంచి గాని, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి గాని అసలు అంత పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ అంత పెద్ద కుటుంబం వాళ్ళది ఉన్నాక, హ్మ్. ఈ అమ్మాయి జస్ట్ వచ్చి ఏమీ తెలియకుండా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి కంటే జానీ మాస్టర్ ఎక్కువ తెలుసు వాళ్ళకి. అవును. ట్రావెల్ ఎక్కువ జరిగింది వాళ్ళతో. ఆ అవును. వ్యక్తి ఎలాంటోడని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. తర్వాత వాళ్ళ సాంగ్స్ ఎక్కువ చేశారు కూడా. ఓకే. అలాంటప్పుడు ఈ అమ్మాయి నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అనైతే నేను అనుకోవట్లేదు. బట్ ఆ ఇంటర్వ్యూ వచ్చిన దాన్ని బట్టి భరద్వాజ గారు, ఝాన్సీ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అని వాళ్ళు రివీల్ చేశాకనే సెకండ్ వాళ్ళ సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం. అండ్ ఇంకోటేంటంటే కస్తూరి గారు ఇప్పుడు హ్మ్. 'పుష్ప' సినిమాలో ఒక యాక్టర్ ఉంటారు. ఆర్టిస్ట్ హ్మ్. జగదీష్ అని. హ్మ్. ఆయన కూడా ఒక అమ్మాయిని ఇట్లనే ఇబ్బంది పెట్టి న్యూడ్ వీడియోలు సమ్ ఏమో బెదిరిస్తే ఆ చేస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. పేరేంటన్నారు? కేశవ?